మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షం. వేరే వేరే గ్రంథ రూపేణ రాసినటువంటి విషయాల్లోని అంతరార్థాలని ఇందులో పొందుపరచడం జరిగింది. స్తోత్ర విజ్ఞానం అంటే సుందరకాండ మొత్తం క్రియాయోగమే. శ్రీరామ రక్షా స్తోత్రం ఈ సంకల్ప బలాన్ని మనలో పెంచుతుంది. ఈ సక్రియతని చేకూర్చగలిగేటువంటిది ఈ మూడో కిరణం. ఇది మనకి అంటే సర్వమానవాళికి కావలసినటువంటి శక్తి ఈ కిరణాల ద్వారా భూమి మీదకి ప్రసరింపబడుతున్నాయి. ఆ 7 కిరణాల మీద రీసెర్చ్ చేశారు. అందుకే వాళ్ళు సప్త ఋషులు అని అన్నాం. శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే మనం ప్రతిరోజు ఎంతోమంది గురువుల యొక్క జ్ఞానాన్ని అందుకుంటుంటాం. అలాగే మనకి ఎందరో గురువుల యొక్క జ్ఞాన గ్రంథాల రూపంలో మన ఇంట్లో ఉండుంటాయి. కొంతమంది దగ్గర 10 పుస్తకాలు ఉంటాయి, కొంతమంది దగ్గర 100 పుస్తకాలు కూడా ఉంటాయి. ఈ 10 గ్రంథాలు 100 గ్రంథాలు ఎన్నున్నా కూడా అన్నీ కూడా మనం ప్రతినిత్యం చదవలేము. అసలు కొన్ని చదవకుండా కూడా ఉన్నటువంటి గ్రంథాలు కూడా మన ఇంట్లో ఉండుంటాయి. కానీ మనం నిత్య జీవితంలో ఇహంలోనూ పరంలోనూ కూడా అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడానికి ఏదైనా ఒక గ్రంథం మనం పారాయణం చేసుకోవడానికి, మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా దాని నుంచి సమాధానం దొరకడానికి ఏదైనా ఒక గ్రంథం ఉంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి ఆలోచనలు గురువుగారు శ్రీ ఆదూరి ఉదయభాస్కర్ గారు కూడా చేసి మనందరి కోసము కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక గ్రంథాన్ని తీసుకురాబోతున్నారు. దానిలో ఎన్ని రకాలైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, దాని వెనుక ఉన్నటువంటి విజ్ఞానం ఏంటి, అలాగే దానిలో మనం ఎప్పుడు ఏ అవసరానికి దేన్ని తీసుకోవాలి, ఏది ఎందుకు పనిచేస్తుంది అనే విషయాలన్నీ కూడా చాలా సంగ్రహంగా మనందరికీ అర్థమయ్యే విధంగా లోతైన భావనతోనూ మనందరికీ అర్థం చేసుకుని మనం నిత్యం పఠించే విధంగా ఒక గ్రంథాన్ని వారు తీసుకొస్తున్నారు. అదే స్తోత్ర విజ్ఞానం. మరి ఈ స్తోత్ర విజ్ఞానం త్వరలోనే మన ముందుకు రాబోతున్న శుభ సందర్భంగా ఈరోజు గురువుగారితో ఆ గ్రంథంలోని ముఖ్య విశేషాలు, దాన్ని మనందరికీ అందించడానికి పరమ గురు మండలి నుంచి వారికి వచ్చినటువంటి సందేశాలు, అలాగే ఎప్పుడు దాకా వారు ఇచ్చినటువంటి దాదాపు 30-40 గ్రంథాల్లో ఉన్నటువంటి అద్భుతమైన సమాచారాన్ని ఈ రోజున స్తోత్ర విజ్ఞాన రూపంలో మనందరికీ అందించబోతున్నారు. కాబట్టి దానికి వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురు. నమస్కారం అండి. శ్రీ సన్నిధి ప్రేక్షకులకి నమస్కారం. చాలా సంతోషం గురుగారు. అంటే మీరు శ్రీ విద్యా ఉపాసకులు, అలాగే క్రియాయోగాన్ని కూడా మీరు అభ్యసించి దాన్ని కూడా అందరికీ అందించారు. శ్రీ విద్యలో మనం ఎంత ముందుకు వెళ్ళినా, క్రియాయోగం ఎంత ముందుకు వెళ్ళినా కొంతమంది మాత్రం వెళ్ళగలుగుతారు తప్ప అందరూ వెళ్ళలేరు. కొందరు ప్రవేశించి ఆగిపోతుంటుంటారు. వారికి అందరికి కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ధ్యానం కానీ ఏ యోగ మార్గంలో ఎన్నో వాళ్ళు కూడా ఎన్నో రకాల సమస్యలు ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి సన్నిధికి చేరడానికి కూడా అడుగుతుంటారు. అలాంటి వారు అందరి కోసం మీరు స్తోత్ర విజ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి ఈ స్తోత్ర విజ్ఞానం గురించి కాస్త తెలియజేయండి. ఈ స్తోత్ర విజ్ఞానం అనేటువంటి పుస్తకాన్ని గతంలో రాసిన 6 పుస్తకాల సారాంశం ఈ ఒక్క పుస్తకమే చాలు. ఇందులో మన జీవితంలో 25 సంవత్సరాల అనుభవాన్ని కూడా కంప్లీట్గా వేరే వేరే గ్రంథ రూపేణ రాసినటువంటి విషయాల్లోని అంతరార్థాలని ఇందులో పొందుపరచడం జరిగింది. అదే ఈ స్తోత్ర విజ్ఞానం అని అంటే సూర్య విజ్ఞానమే. మనం ఇప్పుడు సైన్స్ని, సైంటిస్టుని ఎంతో ఆదరిస్తున్నాం, కరెక్టే. కానీ వీళ్ళందరికీ కూడా మూలం వేదమే. మన వేదాలని ఇతర దేశాల్లో, అమెరికాలో కానీ, లండన్లో కానీ, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో భద్రపరచబడి ఆ వేదం నుంచే వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ వరకు ప్రయాణం చేయగలిగారు? సూర్యుని అయితే ఇంకా కనుక్కుంటూనే ఉన్నారు, గ్రహాల వరకు వెళ్ళారు. కానీ ఆ పైన నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలం ఉందని తెలుసు. కానీ ఇదే నక్షత్ర మండలంలో మనం ఒక ఆరుద్ర నక్షత్రం తీసుకున్నా
జ్యేష్ఠ నక్షత్రం తీసుకున్నా కోటి సూర్యుల ఎంత పరిమాణంలో ఉంటారో అంత వాల్యూమ్ జ్యేష్ఠ నక్షత్రానికి ఉంది అని మన ఋషులు ఏనాడో రాశారు. అలాగే ఆర్ద్ర నక్షత్రంలో ఆ నక్షత్రంలో ఎలా ఉంటుంది అసలు, అంత దూరంలో ఉన్న నక్షత్రంలో తడి ఉంటుంది ఆ నక్షత్రానికి. మరి ఇప్పుడు పరిశోధన ఎక్కడన్నా ఈ తడి ఉందా అని వెతుకుతున్నారు అందరూ. భూమి లాంటి తడి ప్రాంతం ఎక్కడ ఉందా అని, ఏ గ్రహాల్లో ఉందని గ్రహాలను వెతుకుతున్నారు. జలం ఛాయలు. మరి మన ఋషులు ఆనాడే రాశారు ఆర్ద్ర నక్షత్రం అంటే తడి ఉంది దానికి. మరి ఎలా కనిపెట్టగలిగారు? అలా వాళ్ళు మన విజ్ఞానాన్ని, మన వేదాన్ని, మనకి ఇప్పుడు ఏదైతే మనం సైన్స్గా మనకు అవసరం ఉందో ఈ సైన్స్ని ఆధ్యాత్మికని రెండింటినీ కలిపే వాళ్ళు మనకు అందించారు. వాటిని స్తోత్రాల్లో అందించారు సులభంగా. వేదం దాకా చదవలేరని ఆ వేదంలో ఉన్న రహస్యాన్ని స్తోత్రాల్లో అందించారు. ఆ స్తోత్రాలు కూడా ఈ సూర్యుని యొక్క విజ్ఞానమే. ఎందుకంటే భగవద్గీత సారాంశం అంతా కూడా యోగం గొప్పది అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఈ యోగాన్ని ఎవరికి ఇచ్చామంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అవ్యయం అని 4వ అధ్యాయంలో మొదటి శ్లోకంలోనే అసలు ఇన్ని రకాల మనం పేర్లు పెడుతున్నాం, క్రియాయోగం, విరాజయోగం, వేరే వేరే. కానీ వీటన్నిటికీ మూలం సూర్యుడే. సూర్యుడికే నేను ఇచ్చాను అన్నాడు పరమాత్మ. మొట్టమొదటి సూర్యుడికి ఇచ్చాను, అక్కడి నుంచి తర్వాత రాజులకు వచ్చింది. అందుకని ఆ సూర్య విజ్ఞానాన్ని ఈ స్తోత్ర విజ్ఞానంగా, అంటే సూర్యుడు అంటే మనకి ప్రధానంగా అనేక కిరణాలు ఉన్నాయి, 360 కిరణాలు ఉన్నాయి, భూమి మీదకి ప్రసరించబడుతున్నాయి. అందులో ప్రధానంగా 7 కిరణాలు ఉన్నాయి. వాటినే మనం ఈ రోజు 7 రోజులుగా మనం రోజులుగా కూడా స్వీకరించాం. అందుకని ఈ 7 కిరణాలే ఈ స్తోత్రాలుగా, అనేక స్తోత్రాలుగా ఋషులు మనకు అందించారు. అందులో ఒక సెట్ తీసుకుంటే ఒక 7 స్తోత్రాలని, అంటే వీటి వల్ల ఏం లక్షణాలు, మనకి ఏం ఉపయోగం, మానవాళికి ఈ స్తోత్రం వల్ల ఏం ఉపయోగం. ఆయా కిరణాలు ప్రధానంగా 7 కిరణాలు ఉంటాయి. అది మనుషుల మీద 2 కిరణాలు, జంతువుల మీద 2 కిరణాలు, వృక్షాల మీద 2 కిరణాలు ప్రసరిస్తాయి. అదే ఆదివారం అయితే 7 కిరణాలు కూడా భూమి మీద ప్రసరిస్తాయి. అందుకని ఆదివారానికి అంత విశిష్టత, ఈ మకర సంక్రాంతికి కూడా అంత విశిష్టత. సంక్రమణం రోజున ఏం జరుగుతుంది అంటే భూమి మీదకి ప్రధానమైనటువంటి 7 కిరణాలు కూడా ఆ రోజు ప్రసరింపబడతాయి. తద్వారా మనకి మన దేహంలో ఉండేటువంటి అనారోగ్యాలని కానీ, ఏ అవసరాల కోసమైనా, శారీరక అవసరానికైనా, మానసిక అవసరానికైనా, ఇప్పుడు రేసెస్ని ఎలా అయితే ఎక్స్రేస్ వేరే వేరే వాటి ద్వారా మనం ఉపయోగాలు పొందుతున్నామో, సర్వమానవాళికి కూడా భగవంతుడు ఆయా కిరణాల రూపేణ ప్రసరింపజేస్తాడు. దాన్ని మనం ఒక పద్ధతిగా మనం ఒక స్తోత్రాలని ఉచ్చరించడం ద్వారా కానీ, ఆ సూర్య ఉపాసన చేయడం కాదా కానీ, లేదా సంధ్యావందనంగా కానీ అనేక రకాలుగా అందించారు మనకి. ఒక రకంగానేం కాదు. అదే ఇందులో మొట్టమొదటి కిరణం వల్ల మనలో సంకల్ప బలం పెరుగుతుంది. ఇప్పుడు దృఢమైన సంకల్పం, వజ్ర సంకల్పంలాగా మనం అనుకున్నది సాధించగలగాలి అనేటువంటి దానికి దేని ద్వారా సాధించగలుగుతాం మనం అనేది సూర్యుని యొక్క మొట్టమొదటి కిరణంలో ఆ శక్తి ఉంటుంది. అందుకని సంకల్ప బలం అన్నారు. అటువంటి దాన్ని ఏ స్తోత్రంలో అందించారు ఋషులు? శ్రీరామ రక్షా స్తోత్రం ఈ సంకల్ప బలాన్ని మనలో పెంచుతుంది. అలాగే రెండోది ప్రేమ ప్రజ్ఞ, అంటే 2వ కిరణం ద్వారా మనకి మన లోపల ప్రేమ ప్రజ్ఞ చైతన్యవంతం అవుతాయి. అది మనకి లలితా సహస్రనామం ద్వారా అందుతుంది. ఆ ధ్యాన శ్లోకంలోనే ఈ తత్వాలు ఉంటాయి. శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ ప్రదాత్రీం అని ధ్యాన శ్లోకంలో ఏముందో ఆ లలితా సహస్రనామంలోనే మనకి ప్రేమ ప్రజ్ఞ. దీనికి కొంతమంది గురువులు కూడా మనకి గతంలో అఖండ గురు సత్తా కాబట్టి అనేక మంది గురువులు ఈ విభాగాల్లో వాళ్ళు రీసెర్చ్ చేశారు. అలాగే 3వది ఉంది,
సంకల్పం అయిపోయింది, ప్రేమ ప్రజ్ఞ అయింది, సక్రియత అంటే ఇప్పుడు సఖ్యత లేకపోవడం, ఇప్పుడు కుటుంబాల్లో సఖ్యత లేకపోవడం, వ్యాపారాల్లో సఖ్యత లేకపోవడం, ఇలా రాజకీయంలో సఖ్యత లేకపోవడం, ఈ రాజుకి మంత్రికి అలా ఈ సక్రియతని చేకూర్చగలిగేటువంటిది ఈ మూడో కిరణం. ఇది మనకి హనుమాన్ చాలీసా ద్వారా వస్తుంది. హనుమాన్ చాలీసా ద్వారా వస్తుంది. ఆ తర్వాత సంతులనం, నాలుగో కిరణం సంతులనాన్ని కలిగిస్తుంది, బ్యాలెన్స్. అందుకని మరి నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం. అందుకని మొత్తం బాడీకి సెంటర్ పాయింట్ నాభి. దీన్నే సూర్య చక్రం అని సూర్యోపాసనలో ఆ రకంగా కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అందుకని సర్వ సమాజానికి కూడా ఈ గాయత్రి మంత్రం ద్వారా, గాయత్రి సహస్రనామ స్తోత్రం ద్వారా ఈ సంతులనం కలుగుతుంది, బ్యాలెన్స్. సంతులనం తర్వాత విజ్ఞానం, ఐదవది విజ్ఞానం. ఈ విజ్ఞానం అనేటువంటిది మనకి విష్ణు సహస్రనామ పారాయణం ద్వారా వస్తుంది. సర్వ విజ్ఞానము కూడా ఈ సూర్యనారాయణుడు ద్వారానే. అందుకనే భీష్మాచార్యులు ఈ విష్ణు సహస్రనామానికి మూలం ఆయన ద్వారా మనకు అందింది. ఇది విజ్ఞానాన్ని కలగజేస్తుంది. విజ్ఞానము అంటేనే జ్ఞానము, అనుభవపూర్వకమైన జ్ఞానం. అందులో జ్ఞానం ఉంటుంది, అనుభవపూర్వకమైన జ్ఞానం. జ్ఞాన విజ్ఞాన యోగం అని భగవద్గీతలు చెప్తారు. దీని తర్వాత భక్తి. ఈ భక్తి అనేటువంటిది గణపతి సహస్రనామం ద్వారా మనకి భక్తి అనేటువంటిది మనలో ప్రేరణ కలుగుతుంది. మనం వినాయక చవితి రోజున మనం కథగా వింటాం కదా, సుబ్రహ్మణ్య స్వామికి, కుమారస్వామికి, గణపతికి ఇద్దరికి ఎవరు గణాధ్యక్షుడు అంటే, అందుకని తల్లిదండ్రి మీద అంత భక్తి భావంతో ఆయన ప్రదక్షిణం తల్లి చుట్టూ చేస్తేనే కలుగుతుంది అని మన మూలాధారానికి కూడా అధిపతి గణాధిపతి భక్తికి ప్రధానంగా ఆ ఆరో కిరణం. ఇకపోతే ఏడవ కిరణం వ్యవస్థ. ఇప్పుడు ఈ రోజున మీ ఆర్గనైజేషన్ ఉంది, వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఉంది, అనేక వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నిటినీ ఎలా నడపాలి అందుకని మీ సంస్థకు ఉపయోగపడేది ఈ ఆదిత్య హృదయం. వ్యవస్థని ఎలా ఉపయోగించాలో శక్తి వస్తుందన్నమాట. ఆ రకమైన శక్తి 7 రకాల, అంటే సర్వమానవాళికి కావలసినటువంటి శక్తి ఈ కిరణాల ద్వారా భూమి మీదకి ప్రసరింపబడుతున్నాయి. వాటినే మన సప్త ఋషులు అని ఆ 7 కిరణాల మీద రీసెర్చ్ చేశారు. అందుకే వాళ్ళు సప్త ఋషులు అని అన్నాం, ఋషి మండలం అని. అంటే వాళ్ళు ఏంటంటే ఈ మొత్తం జ్ఞానము ఉంది, మళ్ళీ ఒక్కొక్క కిరణం మీద కూడా జ్ఞానం ఉంది, సోషలైజ్. నిత్య నవధ్యాన మాలిక అని ఇచ్చారు గురుగారు. దీనికన్నా ముందు మొట్టమొదట నిత్య నవధ్యాన మాలిక స్వామి వివేకానంద ప్రబోధించినట్టుగా కూడా సంధ్యోపాసన, అందరూ సంధ్యా వందనం. అదే అది మళ్ళీ మనం రిచువలిస్టిక్గా గాయత్రి మంత్రంతో అనుసంధానం చేసి అందరూ అనుకుంటారు, కానీ యావత్ ప్రపంచం ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తోందండి. సర్వ మానవాళి కూడా ప్రార్థన చేస్తున్నారు. అందుకని మనం కూడా హిందువులమై ఉండి ప్రతి వాళ్ళు కూడా మనం యూత్కి ఎక్కువగా మన పిల్లలకు భవిష్యత్తుని దగ్గరలో ఉంచుకొని మన పిల్లలు విన్నా వినకపోయినా వాళ్ళని ప్రోద్బలం చేయండి, వాళ్ళకి ఈ విజ్ఞానాన్ని అందించండి. సంధ్యావందనం అంటే 3 ఉదయం సూర్యుడు, సాయంత్రం చంద్రుడు. ఎవరి వల్ల మనకి కృతజ్ఞత ఉండాలి. మనిషి యొక్క నేను గమనించా 10 సంవత్సరాల పాటు శారీరక ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఇక మానసిక సమస్యలు అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి వాటి మీద కూడా పరిశోధన చేశాం. వీటన్నిటికీ కూడా మూల కారణం ఏంటి అని అంటే కృతజ్ఞత లేకపోవడమే. ఎందుకంటే సర్వజీవులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, మరి వాటికి లేనటువంటి కరోనా భయం మనకే ఎందుకుంటోంది. ఒకవేళ ఆ పేరు లేకపోతే ఇంకో పేరుతోటి అనేక భయాలని మనిషే ఎందుకు లోనవుతున్నాడు అని అంటే దానికి కారణం కృతజ్ఞత లేకపోవడమే, ఏమీ లేదు ఇక. అదే నేను మా గురువులకి కృతజ్ఞతాపూర్వకంగా ఇప్పుడు మరోసారి ఒక 40 రోజుల దీక్షగా
డిసెంబర్ 1 తారీఖు నుంచి ఈ సంక్రాంతి వరకు ఈ దీక్షలో భాగంగానే ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అంటే దీంట్లో ఇప్పుడు మీరు సూర్యోపాసన గురించి రాశారు, అలాగే సంధ్యావందనం నిత్యం చేసుకోవాల్సింది రాశారు. అంటే వందనం దండం పెట్టుకోవడం. అందులో కొన్ని శ్లోకాలు ఉంటాయి సంధ్యావందనంలో. అంటే పంచభూతాలకి నమస్కారం, భగవత్ నమస్కారం, దేవతా నమస్కారం, పితృదేవతలకు నమస్కారం. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అంటే అందులో గాయత్రి మంత్రంతో కలపకుండా నిత్యము మనం ప్రార్థన చేసేటువంటి శ్లోకాలని మొదట అందించారు. తర్వాత గాయత్రి మంత్రంతో కలిపినటువంటి సంధ్యావందనం వాళ్ళ పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఆచరించుకోవచ్చు. ఇది సర్వమానవాళి, ప్రతివాడి. ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు కదా సంధ్యావందనం నేను చేయాలా అంటే అది ఉపనయన సంస్కారం ఉన్నవాడే చేయాలి, లేనివాడు చేయక్కర్లేదు అనుకుంటున్నాను. అదేం లేదు. సూర్యుడు అంటే గాయత్రి అండి, వేదము అంటే మనకు వేదాన్ని మనం ఈ కాలానికి అనుగుణంగా ఎప్పుడో రాసిచ్చారు. 70 ఏళ్ల క్రితమే అరవిందో మహర్షి. గాయత్రి అన్న సావిత్రి అన్న సరస్వతి అన్న ఒకటే కదా. ఉదయం పూట గాయత్రి అంటారు, మధ్యాహ్నం సావిత్రి అంటారు, సాయంత్రం సరస్వతి అంటారు. ఈ 3 పేర్లు ఒకటే, సూర్యుడి యొక్క తేజస్సే. అందుకని దీన్నే అరవిందో మహర్షి ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ, స్వామి వివేకానంద ఇద్దరు దర్శనమిచ్చి ప్రేరణ కలిగించి సావిత్రి గ్రంథాన్ని రాశారు. సావిత్రి ఇంకోటి ఏం కాదు, అది వేద సారాంశం. వేదంలో ఏముందో మొత్తం అంతా ఇందులో ఉంది. ఈ రోజున సైంటిస్టులు కూడా దాని నుంచే రీసెర్చ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదైనా విషయం తెలియకపోతే సావిత్రి గ్రంథంలో రాయబడింది 24,000 పంక్తులు. మరి ఏ గాయత్రి మంత్రం 24 బీజాక్షరాలతో ఉందో, ఒక రోజు కాలమానం మనకి 24 గంటలు ఏదైతే ఉందో, మనం గాయత్రి అని వీళ్ళు మళ్ళీ ఇంకా ఇప్పటికి కూడా మనకి సందేహం, ఆడవాళ్ళ మగవాళ్ళ అదా ఇదా. ఇది విజ్ఞానం అండి, గాయత్రి విజ్ఞానం. మంత్రం వేరు. భగవద్గీతలో కూడా అదే చెప్పాడు ఆయన. గాయత్రి ఛంద అన్నాడు అంతే, గాయత్రి మంత్రం అని చెప్పలేదు. మన వాళ్ళు దాన్ని గాయత్రి మంత్రంగానే అదే అనుకుంటున్నారు. అసలు గాయత్రి అంటే ప్రాణాయామ. నేను మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేశా. సంధ్యావందనంలో కూడా ఏముందో, మామూలుగా మనం ఓ గణపతి, రేపు పొద్దున వినాయక చవితి వస్తుంది, ఏదో పండుగ వస్తుంది, ఉగాది వస్తుంది, సంకల్పం ఏం చేస్తున్నాం, సంకల్ప అంటాడు. అందులో ఏమంటాడు, గాయత్రి ప్రాణాయామ అంటాడు. మొత్తం ప్రాణాయామ అనే దగ్గరనే ఈ గాయత్రి మంత్రం ఉంది. ఓం భూర్భువస్సువమః జన తపసత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అసలు ఇది ప్రాణాయామం ఏది? మీరు కేవలం ఓం భూర్భువస్సువమః జన తపసత్యం ఇలా కూర్చున్నారు నిటారుగా, వెన్నుముకని నిటారుగా ఉంచుకొని, మూలాధారం నుంచి 7 చక్రాలే 7 గ్లాండ్స్. సైన్స్ ప్రకారం కూడా గ్లాండ్స్ తెలుసు అందరికీ. ఆ గ్లాండ్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం ఆచరిస్తే, మీరు ఓం భూర్భువస్సువమః జన తపసత్యం అంటారా అనరా అది మీ ఇష్టం. వాళ్ళు అనకపోతే శబ్ద బ్రహ్మము, భగవంతుడు అనేది శబ్దమే, మీ ఇష్టం. ఓం అన్నది అందు యూనివర్సల్ సౌండ్, సూర్యుడిలో ఉన్నది కూడా ఓంకారమే అని కనుక్కున్నారు కదా. మరి ఆ ఓంకారాన్ని మనం ఉచ్చరించవచ్చు కదా. అదే సంధ్యావందనం. ఓం అనేటువంటి దాన్ని మీరు ఈ గ్లాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి పాయింట్స్ మీద పై వరకు, పై నుంచి కింద వరకు, కింద నుంచి పై వరకు ఇష్టం. ఒకసారి చేసుకున్నా చాలు. దీన్ని ప్రాణాయామం అంటారు. అదిగాక ఇంకోటి ఏముంది ప్రాణాయామం అంటే, శ్వాసను తీసుకోవడం, నిలపడం, వదలడం ప్రాణాయామ. ఇది చేయకుండా గాయత్రి మంత్రాన్ని 1,000 సార్లు వల్లించినా కూడా ఎక్కడ రోగం అక్కడే ఉంటుంది. అసలు మనకి ఎందుకు ఇంతకాలం నుంచి మనం స్తోత్రం చేస్తున్నా, మంత్ర సాధన చేస్తున్నా, పూజా పునస్కారాలు చేస్తున్నా, మనకి మనం పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. నాకెందుకు ఈ డిసీజ్ కంటిన్యూగా ఉంది? చిన్నదే కావచ్చు, మొదట చిన్నదా ఉన్నప్పుడే దాన్ని రూపుమాపాలి. అవునండి. ఇప్పుడు ఈ స్తోత్రాలు కేవలం స్తోత్రాలు పఠించినంత మాత్రానే అన్నీ అయిపోతాయండి అంటే, మీరు స్తోత్రాలు పఠిస్తే మానసిక స్థితిలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే మానసిక స్థితిలో మార్పు వచ్చిందో, ఇది మంచిది అంటే వెంటనే మనం స్వీకరించి ఆచరిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంటుంది, ఎంత మంచిదని చెప్పినా మన కళ్ళెదుటే ఉన్నా, మన ఇంటి దగ్గరే షాపుల్లో ఉన్నా తీసుకోడు, వాడడు.
అది వాడినంత వరకు మళ్ళా దాన్ని నివారణ కలుగుతుంది. సమస్యకైనా అంతే, ప్రతి దానికి సమస్య కూడా చాలా చాలా సింపుల్గానే సమాధానాలు ఉన్నాయి. అదే యూట్యూబ్ మాధ్యమంగా మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఎప్పటికీ ఇంకా కొంత కొత్తది నేర్చుకోవాలన్నంత ఇంట్రెస్ట్ ఎందుకు కలుగుతోంది? అదే నాకు 40 రోజుల దీక్షలో అమ్మవారు అద్భుతంగా మొదటి నుంచి దేవి ఉపాసకుడిని కాబట్టి అమ్మవారు నాకు వెనకాలే ఉండి ప్రతి పాయింట్కి ఇది అని చూపిస్తూ నాకు మార్గదర్శనం చేసింది. నాకేం సమస్యలు లేవు ఇప్పుడు ప్రస్తుతానికైతే. కానీ ఆధ్యాత్మికంగా ఇప్పుడు ఏదైతే ఒక వ్యవస్థ ఏర్పడింది, అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అంటే ఈ పుస్తకాలు, ఈ బాధ్యత ఏదో 4 మనం తీసుకొని ఆరంభం చేసాం. మీరు సాధన అని చెప్తున్నారు, దీక్ష అని కూడా చెప్తున్నారు. అది ఏంటి నిజంగానే సాధన అంటే ఏం చేయాలి, దీక్ష అంటే ఏం చేయాలి? దీక్ష అంటే ఊరికి మనం ఏదో మాల వేసుకుని కూర్చోవడమా ఏంటని? మామూలుగా మనం సాధన అంటే యోగ సాధన, ధ్యాన సాధన ఏమో సాధన చేస్తుంటారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక మంత్రమే ఉంది, అనేక మంది అంది యూట్యూబ్ మాధ్యమంగా కూడా ఇస్తున్నారు, సభాముఖంగా ఇస్తున్నారు, పీఠాధిపతులు ఇస్తున్నారు, వేల మందికి. ఉపదేశం అంటారు, ఏదైనా మొట్టమొదటి ఇచ్చేటువంటి దాన్ని ఉపదేశం అంటారు. ఉపదేశంగా అంటే మీకు ఇంతవరకు తెలవదు, ఇప్పుడు తెలిసిన దాన్ని మీరు కష్టంలో ఉన్నారు, వెంటనే మీరు దాన్ని ఆచరించడానికి ఉపక్రమించండి. కానీ దీన్ని ఒక పట్టుదలగా నేను ఇన్ని రోజుల వరకు చేస్తాను, ఓ 20 రోజులే అవకాశం రావచ్చు, 40 రోజులే రావచ్చు, మన సమస్యను బట్టి ఉంటాయి రోజులు. సరే, సామాన్యంగా మండలం దీక్ష అంటారు. అందుకని ఆ దీక్ష ఏంటంటే దీక్ష పట్టేవాడిని బట్టి ఉంటుంది, కానీ గురువు మీద ఆధారపడి ఉండదు. గురువు అందరికీ సమానంగానే దీక్షిస్తాడు, ఓ మంత్రం ఇస్తాడు, అందరికీ సమానంగానే ఇస్తాడు. కానీ దీక్ష వహించేటువంటి వాడు ఎంత నియమబద్ధంగా సూర్యుడు, ఇప్పుడు దీక్ష ఇవన్నీ కూడా ఎవరిని, అందుకే సంధ్యావందనం ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే సూర్యుడు ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా నియమబద్ధంగా ఇప్పుడు సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది అంటే ఎక్కడ మారకుండా మనకు జరుగుతుంది. మనము ఓ పని చేద్దామని అనుకున్న తర్వాత దానికి మనమే ఆటంకాలు మన మనసు సృష్టిస్తోంది. ఈ ఇంద్రియాల వల్ల మన మనసు సృష్టిస్తోంది. అదే మనం ఒక సంకల్పం తీసుకోవడం, ఒక దృఢ సంకల్పం తీసుకొని నేను ఇన్ని రోజులు కొంత ఆహార నియమం పాటిస్తూ, ఈ బాహ్య వేషధారణతో సంబంధమే లేదు. అదే నేను మానసిక దీక్ష అనేది మానసికం. ఎందుకు? సమస్య అంతా సృష్టిస్తుంది మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయో. మరి ఇన్ని ఉపనిషత్తులు అంటారు, వేదాలు అంటారు, 108 ఉపనిషత్తులు ఉన్నాయి, కొన్ని వేల శ్లోకాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. కానీ ఇన్నింటికి సారాంశం ఏంటండి అంటే మన ఏవో మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే బంధానికి మోక్షానికి కారణం. ఈ జన్మ వచ్చింది మోక్షం పొందడానికి, కర్మ అనుభవించడానికి. ఈ జీవుడు ఒప్పుకొని గత జన్మలో చేసుకున్న పుణ్యపాపాలని అనుసరణతో ఈ జన్మలో ఈ కర్మ నేను అనుభవిస్తానని ఒప్పుకొని వచ్చాడు. ఇప్పుడు వచ్చిన తర్వాత కంపారిజన్ చేస్తూ వాడిని చూస్తూ మనం ఏం చేస్తున్నాం, నాకే ఈ కష్టాలన్నీ ఉన్నాయి, ఎవరికి లేవు, ఇది వెళ్ళిపోయి త్వరగా అయిపోవాలి. అసలు ఇది నీది కానే కాదు, నువ్వు ఆనంద స్వరూపుడివి. అందుకని ఈ దీక్షలో ఏం తెలుస్తుందంటే నిజంగా దీక్ష వహిస్తే 40 రోజుల్లో మనం ఎవరము, మన సమస్య అసలు నిజంగా ఎక్కడుంది, ఆ శరీరమైనా కావచ్చు, ఏ పాయింట్లో ఉంది, ఎక్కడొచ్చింది అసలు అంటే ఏ గ్లాండ్లో వచ్చింది, ఏ చక్రంలో వచ్చింది. ఇప్పుడు అదే కిరణాలు చెప్పాం కదా, అలా ఈ సూర్యుని కిరణాలు కావచ్చు. మనకు ఆ పాయింట్ అనేది డాక్టర్ కూడా తెలవలేనటువంటి రహస్యం. వీడి దేహానికి వీడే డాక్టర్. మీకు ఎప్పుడైతే అలానా డిజార్డర్ మీ బాడీలో తెలిసిందో దాన్ని నివారణ చేసుకోవడం చాలా సులభం. ఇన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగక్కర్లే, ఐడెంటిఫై అంతే కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు రిపోర్ట్లో, మాకేం దొరకటం లేదు చెప్తున్నారు. ఇన్ని టెస్టులు చేస్తున్నారు, ఏం దొరకటం లేదు. మరి అటువంటిప్పుడు అన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? గుర్తించాలి ముందు, ఎక్కడ మూలం ఎక్కడ గుర్తించాలి. అందుకని ఆ గుర్తించడమే. ఎందుకంటే మొట్టమొదట మనం చేయాల్సింది, ఈ ఇంద్రియాలు మనం డిస్టర్బ్ చేస్తున్నాయి. అందుకని దీక్షలో ఏం చేయాలి, మన టైం లిమిట్ పెట్టుకొని మన కర్మ కంపల్సరీగా చేయవలసిన వర్కింగ్ అవర్స్ కావచ్చు, ఎవరెవరి డ్యూటీ కావచ్చు,
దాన్ని లిమిట్ చేసుకొని ఎక్స్ట్రా ఏమి చేయకుండా ప్రశాంతంగా మీరు కొన్ని గంటల పాటు ఈ దీక్ష అంతా కూడా రాత్రే, పట్టుదలంతా కూడా మీరు కనుక ఎంత దీక్షగా మీరు పాటించదలిస్తే మీకు రాత్రి అందరికీ మనంగా జీవించగలిగేటువంటి గంటలు రాత్రి. అందరితో సమాజంతో కలిసి జీవించేటువంటి గంటలన్నీ పగలు రాత్రి నడుస్తుంది. మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మనం ఒక డ్యూటీకి వస్తున్నాం. మీరు ఈరోజు షూటింగ్స్ ఇవన్నీ తీయాలని మొదట 10ంటికి బయలుదేరేటప్పుడు ఏ నిర్ణయంతో ఏ మానసిక స్థితితో వస్తున్నారో మనకు తెలుస్తుంది. ఈరోజు ఈ ప్లానింగ్ ఇవన్నీ చేయాలని మనం వస్తాం. సాయంత్రం అయిపోయింది, 6 అయిపోయింది, లేకపోతే 7 అయిపోయింది, ఏదో ఒక టైము. అప్పటికి ఏమైపోతుందండి? అప్పుడు ఏ మానసిక స్థితి ఉంటుంది? ఈరోజు చాలు, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్, ఇంటికి వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. మరి ఆ మానసిక స్థితికి ఈ మానసిక స్థితికి తేడా ఉందా లేదా? ఉంది కదా. ఎంత వ్యత్యాసం ఉంది? ఇది టెన్షన్తో కూడింది. ఈరోజు ఈ పని జరుగుతుందా లేదా, ఏమైనా అవంతరాలు వస్తాయా, ఏ రావని. అదే సాయంత్రం అయ్యేటప్పటికి అసలు ఏ టెన్షన్ లేదు. ఈరోజు చేయగలిగినంత చేసాం, ఈ రోజుతో అయిపోయింది, మీరు ఏదంటే రేపు చూసుకుందాం, ఫ్రీగా ఉంది. ఇదే పరిస్థితి మహర్షులు, యోగులు, మహానుభావులు, ఎంతోమంది జీవిత చరిత్ర వాళ్ళు, నా గురువులు కూడా ఈ ప్రత్యక్ష అనుభవాన్ని చాలా తక్కువ మంది చెప్పారు. వీళ్ళంతా సాధనలంతా రాత్రి చేశారు, పగలు కాదు. ఏ మహానుభావుడైనా అందుకని ఏం చేశారండి రాత్రి అంటే, రాత్రి పడుకోబోయేటప్పుడు ఏ మానసిక స్థితిలో మానవుడు పడుకుంటున్నాడో ఈ కర్మని వెంట పెట్టుకొని మళ్ళీ తిరిగి తెల్లారిన తర్వాత కూడా అదే కర్మతో లేస్తున్నాడు. మనమే గమనించవచ్చు. ఒక ఉద్యోగానికి కానీ, ఒక పనికి కానీ, ఒక పొలం పనికి కానీ ఎవరు ఏ కార్యక్రమాల్లో నిమగ్నం అయినారో వాళ్ళు ఉదయం ఏ మానసిక స్థితితో ఉన్నారు, సాయంత్రం ఏ మానసిక స్థితిలో ఉన్నారు. మరి ఇది మనం నిద్రపోయిన తర్వాత ఉండాలి కదా. ఏ టెన్షన్తో పడుకుంటున్నాడో రాత్రి, ఏ పనులు కాలేదని టెన్షన్తో, తెల్లారి లేవగానే మళ్ళీ అవే పనులన్నీ గుర్తొస్తున్నాయి. ఇది రాకూడదు. ఇక్కడ మార్పు రావాలన్నమాట. అది వస్తే మీరు ప్రతిరోజు కొత్త జీవితమే. నిన్నటి జీవితం ఈరోజు కాదు. హరదిన్ నయా జనం అని చెప్పేసి రామశర్మాచార్య గారు మహానుభావులు అందరూ ఇచ్చిన స్లోగన్ ఏంటంటే, ఈ రోజు ఆ రోజే. అప్పుడు మీకు ఇంకా బాధ ఏముంటుంది? ఇప్పుడు మనం ఇన్ని సంవత్సరాల మొత్తం కర్మ అంతా మనమే అనుభవిస్తున్నాం, ఈ కుటుంబం అంతా బాధ్యత అంతా మనమే అనుభవిస్తున్నాం అనుకుంటున్నప్పుడు మనకింత ఆర్థిక స్థోమత ఉందా లేదా అనేటువంటి ఆ డిఫరెన్స్ చూసుకుంటూ బాధపడుతున్నాం. అసలు మీ జీవితం 24 గంటలే. అది సూర్యోదయం. ఈ ఆదిత్యోదయం యొక్క గొప్పతనం ఏంటంటే, మీరు ఇలా సూర్యోపాసన కానీ ఆదిత్యోదయాన్ని కానీ నిరంతరంగా మీరు దాని అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ శ్లోకంలోనే ఉంది కదండి, చింతా శోక ప్రశమనం ఆయుర్వర్ధన ఉత్తమం అని చెప్పి. అంటే చింతల్ని, శోకాలని మొత్తాన్ని తీసేయగలుగుతుంది. రాముడంతటి వాడికే రావణాసురుడిని సంహరించగలుగుతానా లేదా? మరి తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కూడా పడిపోయాడు. ఆయన తపస్సు ఎక్కువ ఉంది, ఈయన తపస్సు తక్కువ ఉంది. ఈయనకు తెలుసు. మరి ఆ ఉన్నప్పుడు రాక్షసులను సంహరించేటప్పటికి ఉన్న తపస్సు కాస్త పోయింది. మరి అటువంటి టైంలో మరి అగస్త్యో భగవాన్ ఋషి, రాముడంతటి వాడే ఎవరిని భగవాన్ అన్నాడు? అగస్త్యుల వారిని భగవాన్ అన్నాడు. అటువంటి అగస్త్యుల వారు ఇప్పటికి కూడా ఉన్నారు. అందుకని ఆయన కూడా మాకు దర్శనమిచ్చి అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్గా ఆయన పేరు మీదనే, అదే సంస్థ పేరు మీదే ఈ స్తోత్ర విజ్ఞానం అనేది రాయబడింది. అందుకని ఈ రహస్యం అంతా ఎక్కడుందంటే నిద్రాస్థితిలో ఉందండి. ఈ సంధ్యావందనం యొక్క ఉపయోగం ఎప్పుడు ఉంటుంది అంటే, మీరు రాత్రి పడుకోబోయేటప్పుడు ఇష్టదేవతని, భగవత్ స్వరూపాన్ని, భగవద్ నమస్కారం, శ్వాస మీద ధ్యాస, 3 మాటలు బాగా గుర్తుపెట్టుకోండి. రాత్రి పడుకోబోయేటప్పుడు మన కుటుంబం అంతా వ్యవహారం ఇష్టదేవతతో ముడిపడి ఉంది. మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇష్టదేవత భగవంతుడు అందరికీ ఒకడే, ఆ యూనివర్సల్ గాడ్ ప్రేయర్. థర్డ్ ఏంటి? అసలు మీకు మొట్టమొదటి భగవంతుడు ఎవరు? మీ ప్రాణమే భగవంతుడు. గాయత్రి అంటే ప్రాణమే, మీ శ్వాసే మీకు భగవంతుడు. అందుకని ఈ శ్వాస ఒక్కటి మనల్ని అసలైన భగవంతుడి దగ్గర తీసుకెళ్ళగలుగుతుంది. మనం ఈ ఆత్మసాక్షాత్కారం అన్నాం, కయిందన్నాం, కాలేదన్నాం, అనుభవం ఎవరి అనుభవం వాళ్ళది.
అది ఎవరికి చెప్పక్కర్లేదు. మనం ఎవరిని విమర్శించకూడదు, ఎవరిని కాదనకూడదు. ఎవరి అనుభవం అనేది గురువుకి చెప్పాలి. ఎప్పుడైనా మొట్టమొదటి తా అనుభవాన్ని, ఆత్మానుభవాన్ని గురువుకే వ్యక్తపరచాలి, బయట వాళ్ళు చెప్పకూడదు. అందుకని ఈ ఆత్మ దాకా మనలోనే, హృదయంలోనే ఉన్నటువంటి ఆత్మ చిరభాగంలో ఉన్న పరమాత్మ ద్వారా దాకా చేర్చగలిగేటువంటి శక్తి ఈ శ్వాసకి, ప్రాణానికి ఉంది. అందుకని మనం నిద్రపోయేటప్పుడు శ్వాసలో మార్పు వస్తేనే నిద్రపోతామండి. శ్వాసలో మార్పు రాకపోతే నిద్రపోలేరు. నిద్ర పట్టలే అంటున్నారు చూడండి, వాళ్ళకి శ్వాసలో మార్పు రావట్లేదు. ఇది యోగులు కనిపెట్టారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమం అని భగవద్గీతలో కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఉపనిషత్తుల్లో ఈ రహస్యాలు అందరికీ సమానంగా ఆ భగవద్గీతలో ఆ శ్లోకాన్ని కనుక మనం తీసుకుంటే, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. ఏ సంయమనం పాటించగలిగే వ్యక్తి ఉన్నాడో వాడు అందరూ నిద్రపోయిన తర్వాత వాళ్ళని అబ్జర్వ్ చేయమన్నాడు. వాళ్ళు ఆ నిద్రపోతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవడం కుదరదు కదండి. మన నిద్రలో ఎలా పోయినాము, ఎలా వచ్చామని అబ్జర్వేషన్ చెప్తున్నారు. కానీ అందుకని యా నిశ సర్వభూతానం, భూతాలంటే పక్కన ఉన్న మనుషులు వీళ్ళందరికీ నిద్రపోయిన తర్వాత వాడి భూతంతో సమానం. నామరూపాలు ఉండవు కదా. నిద్రపోయాక జీవుడే. ఆ జీవం ఉంటే ఉంది, తెల్లారేటప్పటికి పోతే ఎవరు చెప్పగలుగుతారు? కర్మ పరిసమాప్తం అయిపోతే భగవంతుడు కూడా తట్టి లేపుతాడు అనమాట. ప్రతిరోజు భగవంతుడు మనని తట్టి లేపుతున్నాడు. అటువంటి భగవంతుడిని చూసే అదృష్టం, ఆనందం, ఇలా నిజంగా దీక్ష గనక ఒక 45 రోజులు ఇది మనం మొట్టమొదట మన శారీరక ఉపశమనం కోసం చేయొచ్చు. రెండోది మన సమస్యల గురించి చేయొచ్చు. కానీ కొంతకాలం అయిన తర్వాత ఆధ్యాత్మికంగా అనుభవం పొందాలి, నాకు కూడా ఆత్మజ్ఞానం కలగాలి, జ్ఞానం కోసం దీక్ష వహించాలి. మీరు ఇప్పుడు 40 రోజులు దీక్ష చేశారు కదా, ఈ 40 రోజుల దీక్షలో మీరు పొందినటువంటి అనుభవం సారమే ఈ స్తోత్ర విజ్ఞానం. అంటే దానిలో ఏమన్నా కొత్తగా రహస్యాలు ఏమన్నాయి? ఉన్నాయి, సాధనా రహస్యాలు ఇలా అన్నీ ఉన్నాయి. ఆ మొదటి పుస్తకాల్లో అలా లేవు, కానీ దీంట్లో అనేకమైన సాధనా రహస్యాలు ఉన్నాయి. ఇలా ఈ 7 స్తోత్రాలకే 7 వాల్యూమ్స్ ఉంటాయి. శ్రీరామరక్ష స్తోత్రం ఉంది, రామాయణం చదువుకోవచ్చు. మరి దాన్ని మొత్తం అంత డెప్త్లో వెళ్ళిపోవాలంటే ఇప్పుడు హనుమాన్ చాలీసా ఉంది. హనుమాన్ చాలీసాతో ఆరంభం చేసి స్తోత్ర పారాయణ చేసి సుందరాకాండ, ఒకసారి దీక్షలో సుందరాకాండ పారాయణం చెయ్యాలి. సుందరాకాండ మొత్తం క్రియాయోగమే. ఇప్పటివరకు వాడికి తెలియదు కదా, మన యోగం కావాలన్నాడు. వీడికి హనుమంతుల వారే ఇష్టం. హనుమాన్ చాలీసా ఒకటే చదువుతా, మంచిదే. నువ్వు సైన్స్గా వెళ్ళాలి, ఏం తెలుసుకోవాలి? వేగస్ నరు మెడిటేషన్. మరి ఇదే హనుమంతుల వారి వాళ్ళమే వేగస్ నరు. ఎవరెవరు రీసెర్చ్ చేశారో నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. కేవలం హనుమాన్ చాలీసాతో మీరు మహానుభావులు అయిపోవచ్చు. అలా ఒక్కొక్క స్తోత్రాన్ని, ఇప్పుడు అదే లలితా సహస్రనామం ఉంది, శ్రీ విద్య, ఇంకా అది అనంతమైన శ్రీ విద్య. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఎంతవరకు సౌందర్యలహరి, ఈ లలితా సహస్రనామ వ్యాఖ్యానం ఎవరు రాసిందైనా చదువుకోవచ్చు. షణ్ముఖ శర్మ గారు రాశారు, హరిప్రాల విశ్వం గారు రాశారు, అనేక మంది రాశారు. మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఒక్క స్తోత్రంతో అందుకని ఈ రకంగా జీవిత కాలంలో నా అనుభవంలో ఈ 66 సంవత్సరాలకి 70 రాలే, కానీ ఈ 66 సంవత్సరాల్లో ఈ 7 విభాగాలుగా ఉన్నటువంటి 7 కిరణాలుగా ఉన్నటువంటి దాన్ని సంకల్పము, ప్రేమ, ప్రజ్ఞ, సక్రియత, సంతులనము, విజ్ఞానము, భక్తి, ఆ తర్వాత వ్యవస్థ, ఇవి 70 ఏళ్ల జీవితం ఈ 7 స్తోత్రాలతో ముడిపడింది. దీన్ని కనుక ఉపయోగించుకుంటే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళక్కర్లే, ఏ కోర్టులకి లావాదేవీలకి వెళ్ళక్కర్లే, వేరే అన్యాక్రాంతంగా మన ధనాన్ని ఎక్కడా వినియోగించక్కర్లే. మనకి ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలన్నీ మహర్షులు మన కోసం ఈ స్తోత్రాల్లో రాశారు. అంటే దీంట్లో స్తోత్ర విజ్ఞానం మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి గ్రంథంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాలిక 27 నక్షత్రాల గురించి కూడా ఇచ్చారు కదా. అంటే ఇది ఎవరు చేసుకోవాలని, లేకపోతే ఏంటి? మామూలుగా ఇప్పుడు పెళ్ళిళ్ళు కావటం లేదు, ఈ అగ్ని సంబంధమైనటువంటి రాబోయే సూచనలు ఉన్నాయి, కుజగ్రహాధిపతి, ఆ కుజగ్రహం నడుస్తోంది, ఇలా మనకి అనేక రకాలు చెప్పారు కదా. వాటి నివారణ కోసమని ఈ సుబ్రహ్మణ్య స్వామిని
ఇప్పుడు అది ఏంటి, మొట్టమొదటి నామాలతో ఆరంభం చేయాలి మనం. దాని తర్వాత శ్రీ విద్య వరకు ఇచ్చాం. మరి ఇదే ఎక్కడా లేనటువంటి సుబ్రహ్మణ్య స్వామి తత్వాన్ని బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగం ద్వాకా మంత్రపూర్వకంగా ఎలా ఆచరించవచ్చో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి తత్వంలో ఇవ్వడం జరిగింది. మొదట కష్టం వచ్చినప్పుడు నామాలు స్మరించుకో, 27 నామాలు ఆరంభం చేసి స్మరించు. అక్కడి నుంచి తర్వాత కొంత మరి ఉపశమనం కలిగిన తర్వాత ముందుకెళ్ళాలి. యోగ ధ్యానం వరకు వెళ్ళాలండి. ప్రతి మానవుడు వాడి కష్టంలోనే భగవంతుడు కనబడతాడు. ఈ నేచర్ ఎందుకు మనకి ఈ కష్టాన్ని ఇచ్చింది అంటే, నిన్ను ఈ కాలానుగుణ్యంగా యోగ ధ్యాన మార్గంలో నీలోనే ఉన్నటువంటి సోల్ ఎన్లైట్మెంట్ పొందడం కోసమే మనకి ఇవన్నీ ఉన్నాయి. అంటే గురుగారు, ఇప్పుడు స్తోత్ర విజ్ఞానంలో మీరు అనేక రకాల యొక్క మంత్రాలు ఇచ్చారు, ఉపాసనలు ఇచ్చారు, మళ్ళీ సర్వయోగ రహస్యం కూడా ఇచ్చారు. మళ్ళీ ప్రాణం ఏ విధంగా సంచరిస్తుంటుంది, ఏ సమయాల్లో ఎక్కడెక్కడ ఉంటుంది కూడా ఇచ్చారు. దీంతో పాటు ఇప్పుడు గాయత్రి, అలాగే లలిత సహస్రనామాలు ఇప్పుడు చదువుతూ ఉండేవాళ్ళు, నిత్యం చదువుతూ ఉండేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రతి కుటుంబంలోనూ స్త్రీలందరూ కూడా వారి దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర ఆ బుక్ ఉంటుంది, చదువుతూ ఉంటారు. అయితే కానీ ఈ లలిత సహస్రనామాలు చదవడం ద్వారా వాళ్ళకి వచ్చే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏదైనా నివారణ జరిగే శ్లోకాలు కానీ ఏమైనా దాంట్లో ఉన్నాయా? ఏ శ్లోకాల్లో ఆ యొక్క రహస్యాలు పొందుపరిచారు? లలితా సహస్రనామం సులభంగా చదువుకుండేదే, ప్రతి వాళ్ళు కూడా ఆచరించేదే. ఇందులో మనకి వక్రలక్ష్మీ పరివాహ చలన్ నీనాభలోచన అనే నామం ఉంది. ఈ నామం ఏం చూపిస్తోంది? మీనాభలోచన, మీనము అంటే చేప. ఇప్పుడు ఈ చేప ఏం చేస్తుంది? తన పిల్లల్ని, గుడ్ని అక్కడ దూరంలో ఉంచి వేరే వాటి ద్వారా స్పర్శ లేకుండానే వాటిని పొదుగుతుందన్నమాట. అంటే ఇది కన్నుకి సంబంధించింది. మీనము అంటే మన కంటి సమస్యలు ఏవైనా ఉంటే ఈ నామంలో వక్రలక్ష్మీ పరివాహ చలన్ నీనాభలోచన అనేటువంటి దాంట్లో ఈ ఒకే ఒక్క పదాన్ని కనుక ప్రతి దానికి ముందర, అంటే ఈ వక్రలక్ష్మీ పరివాహ చలన్ నీలాభలోచన శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, మళ్ళీ వక్రలక్ష్మీ పరివాహ చలన్ నీనాభలోచన ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. చదువుకుంటూ వెళ్తే ఈ ధారణ దాని మీద కనుక మనం చేయగలిగితే ఆ ఒక లైన్ మీద మన కంటి సమస్యలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. అలాగే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, ఈ ముక్కుకి సమస్యలు, సైనస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఈ చరణం ద్వారా నివారణ అవుతాయి. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. అలాగే మూడవది ఇంకోటి కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర, కర్ణ చెవికి సంబంధించింది. అలా అమ్మవారు మన మీద కరుణతోటి మన దేహంలోని ప్రతి భాగానికి మనం ఆ రకంగా ఆ జ్ఞానాన్ని గురుముఖత పొందాలి. వీటన్నిటి మంత్రాలు కూడా ఉంటాయి. మొదటి నామాన్ని చదువుకొని శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ దీక్షగా మంత్రాన్ని స్వీకరించి ఆచరించవచ్చు. తర్వాత పెళ్ళిళ్ళు కావటం లేదు అలాంటి వాళ్ళంతా కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర, వివాహం కాని కన్యలందరూ ఈ నామాన్ని కనుక చదివితే కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిష్పణశ్చ ప్రేమరత్న, అనగా ఇక్కడ ప్రేమరత్నము అంటే ఓంకారం, ఆ మధ్యలోనే రహస్యం పెట్టారు. అంటే ఇది అనేక రకాలుగా ఉంటుంది. బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగ అంటే 4 రకాలైనటువంటి ప్రయోజనాలు ఈ లలితా సహస్రనామం ద్వారా ఉపాసకులకి అందుతోంది. ఎవరెవరి ఉపాసన ఎంత చేస్తూ ఉంటే అంత రకంగా అందుతోంది. అందులో ఇది ఓంకార సాధన, క్రియాయోగం కానీ వీటికి పనికొచ్చేటువంటిది. ఈ మధ్యలో ప్రేమరత్న అంటే ఓంకారం, ప్రణవము. అలాగే దీని మంత్రం ఓం హ్రీం శ్రీం చక్షరీ విద్య. ఇది కామేశ్వర ప్రేమరత్న ప్రతి ప్రణస్థని అనేటువంటి నామంలో మనకి ఈ ఓంకారం రహస్యం ఉంది. తర్వాత చక్షరీ విద్య అంటే గుండె జబ్బులకి నివారణ మంత్రం ఇది. మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత,
మాణిక్య మకుటాకార జాను. అందరికీ ఈ మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి ఈ రోజున, ఏజ్ అయినటువంటి వాళ్ళందరికీ, చిన్నవాళ్ళకి కూడా వస్తున్నాయి. దీని నివారణ జాను అనే దగ్గర ఈ మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, దీనికి మంత్రం ఐం గ్లూం క్లీం కిణి కిణి జానుని మాణిక్య మకుటాయై స్వాహ. ఇప్పుడు లలిత సహస్రనామాల్లో ప్రతి నామంలోనూ కూడా మన దేహానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలన్నీ కూడా ఉన్నాయి. కానీ దాన్ని సిద్ధింపు చేసుకోవాలంటే మాత్రం ప్రత్యేక బీజాక్షర మంత్రాలు ఉంటాయి. మొదట మన కష్టం ఏది ఉందో అమ్మ అని చెప్పి ప్రార్థన చేసి శ్రద్ధా విశ్వాసంతో కొంత ఉపశమనం పొందొచ్చు. పొందిన తర్వాత వదలకుండా మనం గనక ఆ మంత్రంతో గనక చేసుకుంటే ఏమవుతుందంటే అంతర్యాగంలో ప్రవేశించగలుగుతాం. ఎప్పుడైనా మంత్ర సాధన దేనికి మనకు వస్తుంది? అంతర్యాగానికి తీసుకెళ్తాం. నువ్వు గురువును వదలకూడదు. తర్వాత ఇంకోటి పంచ సంక్షోపచారిణి, ఇది ఈ మకర సంక్రాంతి రోజున విశేషంగా ఫలిస్తుంది. లలితా సహస్రనామం చదువుకోవాలి తప్పనిసరిగా. ఆ రోజు చదువుకుంటే దీనిలో ఒక నామం ఉంది, పంచ సంఖ్యోపచారి. సంఖ్య ఏంటండి రహస్యం అంటే, ఒకటి మన జన్మ తిథి, ప్రతి నెల మన జన్మ తిథి, భార్య యొక్క జన్మతిథి, దీనికన్నా ముందు ప్రతి శుక్రవారం పౌర్ణమి మన జన్మతిథి, భార్య జన్మతిథి, ఆ తర్వాత ఎవరు పెద్దవాళ్ళుగా పుత్రుడు కానీ పుత్రిక కానీ ఉంటారో వాళ్ళ జన్మతిథి. ఈ ఐదు పంచ సంఖ్యోపచారిణి. ఇలా 5 రోజులు మనం నెలలో గుర్తుపెట్టుకొని మన క్యాలెండర్లో మనం గనక పాటిస్తే అమ్మవారి అనుగ్రహం విశేషంగా ఉంటుంది. ఈ 5 రోజులు ప్రత్యేకంగా ఒక రోజు సావకాశంగా వీలున్నప్పుడు ఈ లలితా సహస్రనామం చదువుకుంటే మనం ఏంటంటే అసలుగా దీనికి ఇంటి యజమాని, ఒకప్పుడు అండి మా గ్రాండ్ ఫాదర్స్ టైంలో వాళ్ళు 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించేవాళ్ళు, అగ్రహారాల్లో ఉండేవాళ్ళు. మొదట్లో అయితే మరి వాళ్ళందరూ కూడా జ్యోతిష్య పండితులే. అదే వాళ్ళకి ఆరోగ్యం కేవలం జ్యోతిష్యమే కాదు, జ్యోతిష్యంతో పాటు ఆయుర్వేద విధానం కూడా తెలుసు. అలా మనం ఈ ఇంటి యజమాని గనక ఈ రకంగా శుక్రవారము పౌర్ణమి, తన జన్మదినము, భార్య జన్మదినము, పెద్ద కొడుకు కానీ కూతురు కానీ వాళ్ళ జన్మదినం రోజున జరిగితే మన కుటుంబం గురించి ఇంత ధనం మీదనే ఆధారపడాల్సినంత అవసరం ఉండదు, లేదా ఉన్న ధనం కాపాడబడుతుంది. ఇప్పుడు పాపం అందరూ కష్టపడుతున్నారు కానీ ఇటు వస్తుంది అటు వెళ్ళిపోతుంది, నిలవట్లేదు. అదే ఈ ఆధ్యాత్మికత ఏం చేస్తుంది? మీకు అవేర్నెస్ కలుగజేస్తుంది. ఇంత కష్టపడక్కర్లేదు. అప్పుడు మీకు ఎంత కావాలో అంత కష్టం ఎలా పడతాం? అన్ని విషయాలు ఇలా 7 కిరణాల ద్వారా 7 స్తోత్రాల ద్వారా ఒక్కోసారి ఒక్కోటి మనం కొంతకాలం పాటు ఒక్కొక్క స్తోత్రం మీద కనుక కాన్సన్ట్రేట్ చేసి మన అవసరం ఏది ఉందో అది ముందు ఎలాగో చేస్తాం. ఆ తర్వాత మనకి ఇంకేం కావాలో, అసలు మొదటి నుంచి చెప్పాం కదా, మన సంకల్ప సిద్ధి కావాలన్నా, లేకపోతే ఏదన్నా గ్రూప్ని మనం మేనేజ్ చేయాలన్నా, వ్యవస్థని నడపాలన్నా, లేదా బ్యాలెన్స్ అవ్వాలన్నా, కుటుంబం కూడా మరి బ్యాలెన్స్గానే ఉండాలి కదా, మరి అన్ని చోట్ల వర్తిస్తుంది ఆ బ్యాలెన్స్. అలా ఈ స్తోత్రాలు మనకి జీవిత కాలంలో ఉపయోగపడతాయి. మనం హాయిగా ఆనందంగా మనకున్నంతలో సుఖ సంతోషాలతో జీవించవచ్చు. ఆధ్యాత్మికత ఏమి ఇస్తుందండి అంటే సుఖ సంతోషాలతో ఆనందమైన జీవితాన్ని కలుగజేస్తుంది. ఈశ్వరానుగ్రహం ఉంటే మనకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అదంతా కూడా గురువు ఈశ్వరానుగ్రహం ద్వారా మనకి మన లోపలే ఉన్నటువంటి ఆత్మ చైతన్యం మనకి గోచరింపబడుతుంది. అంటే గురుగారు, ఇప్పుడు ఈ గ్రంథంలో మీరు ప్రాణ సంచలనం గురించి రాశారు, అలాగే స్వర శాస్త్రం గురించి కూడా రాశారు. ఏ రోజు ఏ తిథులు ఏ స్వరం ఉండాలి ఏంటి అనేది కూడా. దానివల్ల వాళ్ళు సాధన చేసుకోవచ్చు దాని ద్వారా వాళ్ళు. తప్పకుండా అండి. అసలు భగవద్గీత సారాంశం అంతా యోగం అన్నాడు. ఏంటండి ఆ యోగం అంటే స్వరయోగమే. ఈ ఉన్నది సూర్యచంద్రులే. ఈ లలితా సహస్రనామంలో కూడా వస్తుంది, తాటంక యుగళీభూత తపనోటపు మండల అని. తాటంకములని ఏంటా తాటంకం అంటే సూర్యచంద్రులే. ఆ సూర్య ఉపాసన మంత్రం అందులో ఉంది, ఆ నామంలో.
హ్రాం హ్రీం సహ, హ్రాం హ్రీం సహ సూర్యోపాసన మంత్రం లలితా సహస్రనామంలో రహస్యంగా నిక్షిప్తం చేయబడింది. అంటే మనం ఏ మౌనం పాటిస్తామో, రమణ మహర్షి ఏం చెప్పలేదు మౌనంగా ఉండమన్నాడు అని అంటున్నామో, ఆయన జీవిత చరిత్ర చదివితే ఆయన శిష్యుడు ఈయనతో పాటు గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఎండలో 1 గంట సమయంలో ఇంకా అతనికి కాళ్ళు కాలుతున్నా, ఈయనకేమో ఏం కాలటం లేదు. ఆడు గురువు గారు కాళ్ళు కాలుతున్నాయంటే ఈ మంత్రం చేసుకో అన్నాడు. ఆ తర్వాత నుంచి ఆయన చెప్పులు లేకుండా జీవితకాలం తిరిగాడు. మరి రమణ మహర్షి అంతటి మహానుభావుడు కూడా సూర్య మంత్రాన్ని ఇచ్చాడు. అదే ఇది స్వరయోగం. సూర్యచంద్రుల యొక్క గమనమే 24 గంటలు, పగలు రాత్రే. అందుకని అది మన దేహంలో కూడా సూర్యనాడిగా చంద్రనాడిగా వస్తుంది. అందుకని పౌర్ణమి దాటిన తర్వాత సూర్యనాడి 3 రోజులు నడుస్తుంది, అమావాస్య దాటిన తర్వాత 3 రోజులు చంద్రనాడి నడుస్తుంది. ఇది ఒక సైకిల్లో కనుక మనం అబ్జర్వ్ చేయగలిగి ఒక పౌర్ణమి అమావాస్యని ఇలా అబ్జర్వ్ చేయడం 2-3 సార్లు గమనించండి మీరు, మీకు 360 రోజులు అది ఏ ప్యాటర్న్లో నడవాలో అలా నడుస్తుంది. అంటే ఇప్పటి వరకు మన జీవితం ఎంత జరిగిందో రాంగ్గా వ్యర్థమైపోయింది అన్నది గ్రహించగలిగిన వాడు కేవలం స్వరయోగంతో మహానుభావుడు అయిపోవచ్చు. ఆ రకంగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఈ స్తోత్ర విజ్ఞానం పుస్తకం కోసమని నేను ఎంతో కష్టపడి ఎక్కడెక్కడికో యావత్ భారతదేశం తిరిగాం గురువుగారి కోసమని. కేరళ దాకా మా కుర్తాళం పీఠం కాబట్టి అక్కడ దాకా వెళ్ళాం అమ్మవారి అనుగ్రహం కోసం. సంపూర్ణంగా ఒక అద్భుతమైనటువంటి స్తోత్ర విజ్ఞానం సారం అంతా కూడా, అంటే అనేక గ్రంథాలు వాళ్ళు ఎక్కడుందని వెతుక్కునే అవసరం లేకుండా కేవలం మీరు ఒక 70-80 పేజీల పుస్తకంలోనే అనేక రకాల రహస్యాలని అందరికి ఉపయోగపడేవి, ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు ఏ విధంగా బయటపడాలి, దాంపత్య జీవితం ఏ విధంగా ముందుకు సాగాలి, విద్యార్థులకి ఏ విధంగా మంచి రావాలి అనే విషయాలన్నీ కూడా స్తోత్రాలు ఎవరెవరికి ఏమేమి ఉపయోగపడతాయి. దాంట్లో ముఖ్యంగా సూర్యకిరణాలు 7 కిరణాల్లోని ఆ విజ్ఞానం ఒక్కొక్కరు ఏ విధంగా ఒక్కొక్క కిరణానికి ఏమేమి ఉన్నది అనే రహస్యాలన్నీ ఇచ్చారు. ఈ గ్రంథం మీరు అతి త్వరలోనే సంక్రాంతి నుంచి మనకి అవైలబుల్ ఉంటాయి. స్తోత్ర విజ్ఞానం పుస్తకం సంక్రాంతి విడుదల 14వ తారీఖు 15వ తారీఖు పండగ రోజున. అందుకని 15 తర్వాత నుంచి ఎప్పుడు ఆఫీస్ టైంలో వచ్చినా శ్రీ సన్నిధి ఆఫీస్లో ఈ పుస్తకాలు అవైలబుల్ ఉంటాయి. లేదా agastyaspiritual.org వెబ్సైట్లోకి వెళ్ళినా మీ వివరాలన్నీ తెలుస్తాయి. అంటే గురుగారు ఇప్పుడు 15వ తారీఖు సంక్రాంతి రోజున పెట్టడం కారణం ఆ రోజు 7 కిరణాలు, ఆ రోజు 7 కిరణాలు భూమి మీద మనిషి మీద ప్రసరిస్తాయి. వాటిని మనం ఉపయోగించుకోవాలి అన్న భగవంతుడు అందరికీ సమానం కాబట్టి ఆ రోజు అందరికీ ఆయన అనుగ్రహాన్ని ప్రసాదం చేస్తున్నాడు సూర్యభగవానుడు. చాలా సంతోషం గురుగారు. అందరికీ మరోసారి శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పుస్తకాన్ని విస్తృతంగా మీరు ఉపయోగించుకొని విద్యార్థులకి ఈ సంధ్యావందనం యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము, ఇలాంటి ఒక గ్రంథం కావాలి, ప్రతి పూజా మందిరంలోనూ ఈ గ్రంథం ఉండాలి. ఎలాంటిది ఎవరైనా ఒక గురువుగారు రాస్తే బాగుండు అందరికి ఇద్దాము అనుకున్నాము. కానీ ఈ సంక్రాంతి నుంచి మనందరికీ కూడా అది అందుబాటులోకి వచ్చేసింది. ఈ స్తోత్ర విజ్ఞానం ఏదైతే గ్రంథం ఉన్నదో, మీకు ఎవరైనా సరే దాని మీద మన ఇంట్లో ఉండాలి, గ్రంథం ఖచ్చితంగా మన పూజా మందిరంలో ఉండాలి, దాన్ని మనం నిత్యం పారాయణం చేయాలి అంటే నిత్య నవధ్యాన శ్లోకం ఉన్నాయి. ఆ శ్లోకాలు 9 శ్లోకాలు కూడా ప్రతిరోజు మనం పఠించాలి. మన పిల్లలందరికీ కూడా సంధ్యావందనం గురించి తెలియజేయాలి. మనకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలని వాటి నుంచి మనం బయటపడాలి అని అనుకుంటున్నారు వారందరూ కూడా ఈ గ్రంథాన్ని తీసుకోవచ్చు. ఈ గ్రంథం కోసం మీరు శ్రీ సన్నిధి వారిని సంప్రదించిన, గురువు గారిని సంప్రదించినా కూడా మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. కేవలం ఇదేదో ఒక పుస్తకం మీ అందరికీ చేరవేయాలనే ఉద్దేశం కాకుండా ఈ జ్ఞానాన్ని మీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇంతటి గొప్ప గ్రంథం తీసుకొచ్చినటువంటి గురువు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.